హాయ్ హలో వెల్కమ్ టు పురాలో కాలనీస్. నేను మీ మధుకర్ రెడ్డి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు తెరపడనుంది. మొదటి విడతలో రేపు జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే అభ్యర్థులంతా హోరాహోరీగా ప్రచారాలు ముగించారు. ఉదయం రేపు 6 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియకు అధికారులంతా కూడా పూర్తిగా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో దాదాపు 398 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగిన సందర్భంగా ఇప్పటికే 20 ఏకగ్రీవం కావడంతో 378 గ్రామ పంచాయతీల్లో రేపు పోలింగ్ జరగనుంది. దీనికి తోడు వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ఇప్పటికే 3682 మంది మొదటి విడతలో పోటీలో ఉంటుండగా 1045 మంది ఇప్పటికే ఏకగ్రీవం అయ్యారు. మిగతా అన్నీ కూడా పోటీలో ఉన్న అభ్యర్థులు రేపు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొదటి దఫా జరుగుతున్న గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలకు గాను దాదాపు 6 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి. ప్రస్తుతం మనం కరీంనగర్ రూరల్ మండలానికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి సిబ్బంది అంతా కూడా తమ హాజరును ఇక్కడ పూర్తి స్థాయిలో చూసుకొని రేపు ఎన్నికలకు 6 గంటలకే సమాయత్తమవుతున్న సందర్భంగా మనం చూడొచ్చు. దాదాపు కరీంనగర్ మొదటి విడతకు సంబంధించి ఇప్పటికీ అంతమంది సిబ్బంది కూడా కావడం జరిగింది. దీంతో పాటు అధికారులు పూర్తిగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఉదయం నుంచి మొదలయ్యే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు అలాగే ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా పూర్తిగా ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. కరీంనగర్ కేంద్రంగా జరుగుతున్న ఈ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి అధికారులు ఇక్కడ సిబ్బందిని అంతా కూడా ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు కరీంనగర్ ఎంపీడీఓ సంజీవరావు గారు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు? ఉదయం 14 గ్రామ పంచాయతీలలో మనకు పూర్తి స్థాయిలో మనకు 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మనకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ వార్డు మెంబర్, తర్వాత సర్పంచ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంతటా కూడా పోలింగ్ స్టేషన్, పర్మనెంట్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అలా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయబడ్డాయి. అంటే ఈ అభ్యర్థులు కూడా అంటే రేపు ఇవాళ రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా ఈ ప్రచారాలకు సంబంధించి ఇండైరెక్ట్గా చేస్తున్న సందర్భంగా పోలింగ్ బూత్ల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 100 మీటర్ల వరకు కూడా ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు. అసలు ఆల్రెడీ ప్రచారం అనేది నిన్న సాయంత్రమే క్లోజ్ చేయడం జరిగింది. ఎవరన్నా ఉల్లంఘిస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు తిరుగుతున్నాయి. ఆల్రెడీ పోలీస్ సిబ్బంది కూడా తిరుగుతున్నారు. అలాగే జోనల్ ఆఫీసర్ తిరుగుతున్నారు. అందరూ కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సిబ్బంది అందరికీ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి సామాగ్రి అందజేశారు కదా. బ్యాలెట్ పేపర్లు అవన్నీ కూడా రేపు పోలింగ్ స్టేషన్లు ఎన్ని గంటలకు వెళ్తాయి? ఇప్పుడు బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్స్, మిగతా మెటీరియల్ వాళ్ళు ప్రెసిడింగ్ ఆఫీసర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళందరూ కూడా ఇప్పుడు బస్సుల ద్వారా వాళ్ళకు తీసుకెళ్తారు. మళ్ళీ రేపు మార్నింగ్ కదా ఇవాళనే వెళ్ళిపోతాయి అన్నీ కూడా. అంటే ఉదయం 6 గంటల కంటే ఈ ఉదయం 1 గంటలకు ఈ సిబ్బంది అంతా పోలింగ్ బూత్లో ఉండాలి. సిబ్బంది రాత్రి బస్సు అక్కడనే చేస్తారు. వేరే దగ్గర ప్రైవేట్ ప్లేస్లో చేయరాదు. ఖచ్చితంగా నిబంధనల మేరకు లోకల్ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు బస్సు చేస్తారు. మార్నింగ్ 5 గంటలకు పోలింగ్ ఏరియాలో రమ్మని చెప్పి వాళ్ళ సమక్షంలో బ్యాలెట్ బాక్స్ సీల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎంపీటీసీ ఎలక్షన్ కన్నా ముందు ఈ బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతున్నాయి, ఇండిపెండెంట్గా జరుగుతున్నాయి కావున ఈ బ్యాలెట్ పేపర్ డిఫరెంట్గా ఎలా ఉంటాయి? అసలు ఈ గ్రామ పంచాయతీకు వార్డు మెంబర్లకు డిఫరెంట్ కలర్లు ఉంటాయి. ఇప్పుడు పింక్ మనకు సర్పంచ్, వైట్ మనకు వార్డు మెంబర్లు. మనకు ఫామ్ 9 ప్రకారం ఎంతమంది పోటీ చేస్తున్నారో ఆ గుర్తుల ప్రకారం నోటాతో కలుపుకొని మనకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా 2 సార్లు దాటిని పరిశీలించినాం. వార్డు సంఖ్య ప్రకారం, వార్డుల ఓటర్ల సంఖ్య ప్రకారం ఒక 10% ఎక్స్ట్రా కలుపుకొని వాళ్ళకు ఈ బ్యాలెట్ పేపర్స్ అందజేయడం జరిగింది. ఆ వార్డులో కానీ ఆ సర్పంచ్ స్థానంలో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య ప్రకారం బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరిగింది. ప్రతి బ్యాలెట్ పేపర్లో చివరగా నోటా గుర్తు కూడా ఉండడం జరుగుతుంది.
ఇది మొత్తంగా చూస్తే ఇప్పటికే సర్వం సిద్ధం చేసిన అధికారులు ఉదయం జరగవే పోలింగ్ కోసం ఇప్పటికే నిబంధనలను కూడా చెప్పడం జరిగింది. అయితే అభ్యర్థులు మాత్రం కఠినంగా చర్యలు తీసుకోబడతారు ఒకవేళ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే అని చెప్పి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కరీంనగర్ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అంటే ఎలాంటి ఉద్రిక్త వాతావరణం కానీ ఘర్షణలు కానీ జరగకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కూడా పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఏర్పాటు చేశారు ఇప్పటికే. అయితే పోలింగ్ సిబ్బంది అంతా కూడా రాత్రి అక్కడే ఖచ్చితంగా బస చేయాలని చెప్తున్నారు. ఉదయం 5 గంటల వరకే పోలింగ్ బూతుల్లో వీరంతా చేరుకోవాలి. 6 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ మేరకు ఇప్పటికే వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూస్తే మొదటి విడతలో దాదాపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 398 గ్రామ పంచాయతీలు 3682 వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో ఇప్పటికే ఏకగ్రీవాలు ఇటు సర్పంచ్లకు కానీ వార్డు మెంబర్లకు కానీ తీసివేయ మిగతా వారంతా కూడా పోటీలో ఉంటున్నారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు అంటే ప్రతిసారి కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ ఉండదు. కేవలం ఎన్నికల అధికారులు కేటాయించిన సింబల్ ప్రకారం బ్యాలెట్ పేపర్లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నారు. మరోవైపు ఇందులో బ్యాలెట్ పేపర్లో కూడా నోటాకు సంబంధించిన కాలంను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఇటు అభ్యర్థులకు కానీ అటు ఓటర్లకు కానీ ఒక అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి ఇప్పటికే గత కొద్ది రోజులుగా గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి గ్రామాల్లో పూర్తి స్థాయిలో కొనసాగింది. నిన్నటితో ముగిసిన ప్రచార తెర రేపు ఉదయం 6 గంటలకు మొదలయ్యే ఒక పోలింగ్ ప్రక్రియతోని అభ్యర్థులంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని తెలుస్తుంది. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.